ఓకే. ఓకే. అంటే ఆ రోజు విన్న వాళ్ళకి తెలుస్తుంది. ఏదన్నా వినని వాళ్ళకి మరొకసారి మనం ఒక డిస్కషన్ లాగా చెప్తే బాగుంటుందని. దానికి ఎలాంటి రిఫరల్ లింకు ఉండదు. ప్రతి ఒక్కరు ఆల్రెడీ మన ఓల్డ్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నటువంటి ప్లాన్ ఏదైతే ఉంటుందో సేమ్ దాంట్లోనే వస్తారు. $20తో మనం బై ఎంఎన్సీలోకి వెళ్తాము. మనకి ఎవ్రీ మంత్ ఒక ఎంఎన్సీ చొప్పున 20 ఎంఎన్సీలు వస్తాయి. ఇప్పుడు భాషా గారు చెప్పిన ప్లాను, గతంలో మేమందరం చెప్పిన ప్లాను యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. దానికి ఎస్. ఇది ఎక్స్ట్రా ఒక యాడ్ ఆన్ అన్నమాట. ఈ యాడ్ ఆన్ అనేది మీరు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. మీ ఇష్టమే అది. పాత దాంట్లో ఎలాంటి చేంజ్ లేదు. అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. అలాగే ఉంచుతారు కూడా. దాంట్లో ఏమాత్రం మార్పు ఉండదు. ఇప్పుడు సార్. కొత్తది యాడ్ ఆన్ చేసింది లెవెల్ 1 అచీవ్‌మెంట్ అయిన వాళ్ళకి మాత్రమే రేపు ఇది అప్‌గ్రేడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లెవెల్ 1 అవ్వని వాళ్ళకి ఆ అప్‌గ్రేడ్ అనే ఆప్షన్ కనిపించదు. మీరు ఎప్పుడు నచ్చితే మీరు అప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. బట్ ఎంత త్వరగా చేసుకుంటే మనం ఈ గ్లోబల్ రాయల్టీ అనేది రాయల్టీ 2లో అంత ఫస్ట్ ఉంటాము. ఇక్కడ ఈయన సీనియరు, ఈయన జూనియరు, ఈయన ముందు వచ్చారు, లేదా ఈయన పెద్ద టీం చేశారు. ఇవేవి పరిగణలోకి తీసుకోవట్లేదు. అందరికీ ఒక టైం చెప్తానన్నారు. ఆ టైంకి ఇక్కడ ఎవరికి రిఫరల్ లింక్ లేదు కదా. ఇప్పుడు నా సీనియర్ మరొకరు నాకు పంపించాలని వెయిటింగ్ కూడా ఏముండదు. మన ఇంట్లో కూర్చొని మనకు ఒక డేటు, ఒక టైము అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మన ఐడిలో మనం ఒక $50 ఉంచుకొని ఆ $50 మనం అప్గ్రేడ్ ఆప్షన్లోకి వెళ్ళేసి అప్గ్రేడ్ చేసుకోవడమే. దీనికి వచ్చే ఓ. బెనిఫిట్స్ పూర్తిగా మీరు తెలుసుకొని నచ్చితేనే చేసుకోండి. మీకు అర్థం కాకపోయినా, కన్ఫ్యూజ్ కాకపోయినా ఇది యూట్యూబ్లో ఉంటుంది. మరొకసారి వినండి. మీ జూనియర్స్కి ఎవరైనా చెప్పండి. ఇంకా మనకు చాలా టైం ఉంది. మోర్ దెన్ 1 వీక్ ఉంది కాబట్టి మీ సీనియర్స్తో డిస్కస్ చేయండి. మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రం మీరు చేసుకోండి. ఓకే. తెలియకుండా చేసుకోవద్దు. తెలిస్తే ఖచ్చితంగా చేసుకోవాలనుకుంటే మాత్రమే చేసుకోండి. తర్వాత చేసుకున్న బలవంతం ఏం తర్వాత లేదు. సార్ బలవంతం అనేది లేదు. లేదు. అనవసరంగా చేసుకున్నానని మీరు ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఏ రోజు తెచ్చుకోవద్దు. అన్ని తెలుసుకున్న తర్వాతనే ఎస్. చేయండి నేను చెప్తున్నాను. ఇది నా రిక్వెస్ట్. ఓకే డన్. ఇప్పుడు $50తో అప్గ్రేడ్ చేసుకుంటే ఓకే. ఆ $50కి బెనిఫిట్స్. కస్టమర్ బెనిఫిట్ ఏంటి అంటే 500 కేబీస్ ఇస్తారు. నెలకి 25 చొప్పున 20 నెలలు 500 కేబీసీ కస్టమర్కి ఫ్రీగా వస్తుంది. ఇది ఫస్ట్. తరువాత రాయల్టీ 2లో మనకి రాయల్టీ 1లో నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఏదైతే చెప్పారో దాంట్లో 42 lakhs వస్తున్నాయి. ఇక్కడ మీకు అవును. 2.5 CR వస్తుంది. ఓ. మొత్తం కంప్లీట్ గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అక్కడ 8 లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 8 లెవెల్స్ ఉంటాయి. అక్కడ 8 లెవెల్లో ఫస్ట్ లెవెల్లో మీకు నలుగురు ఆటోమేటిక్ గా ఫిల్ అయిన తర్వాత మీకు ఒక్కొక్కరి మీద $60 చొప్పున $2 వస్తాయి. ఇది ఆల్రెడీ మనకి వెబ్సైట్ లో పెట్టారు. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మన వాళ్ళు పోస్ట్ చేశారు. ఆ పీడిఎఫ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ చార్ట్ మీరు చూడండి. ఫస్ట్ ప్లాన్, సెకండ్ ప్లాన్ సేమ్ ఉంటుంది. బట్ డాలర్స్ ఎక్కువ ఇక్కడ షేర్ చేస్తారు. ఫస్ట్ రాయల్టీ 1లో ఒక్కొక్క ఐడి మీద నుంచి $60 చొప్పున ఫస్ట్ లెవెల్ మీకు 4 మెంబర్స్ వస్తే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిన వాళ్ళకి $2 వచ్చేవి. ఇక్కడ ఫస్ట్ లెవెల్లో నలుగురు నలుగురు వచ్చినప్పుడు ఒక్కొక్క పర్సన్ నుంచి $3 తీసి $12 ఇస్తారు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయితే. అలాగా మీకు 6 టైమ్స్ ప్రతి లెవెల్లో కూడా 6 టైమ్స్ ఇన్కమ్ వస్తుంది. రాయల్టీ 1లో $2 వస్తే రాయల్టీ 2లో $12 వస్తాయి ఫస్ట్ లెవెల్లో. రాయల్టీ 1లో సెకండ్ లెవెల్ $8 వస్తే రాయల్టీ 2లో $48 వస్తాయి. ఓకేనా? ఇలా ప్రతిదీ కూడా మోర్ దెన్ 6 టైమ్స్. అంటే 42 లక్షలు 6 తీసుకున్న టైమ్స్. దగ్గర మీకు 6. 6 టైమ్స్. ఎస్, మొత్తం ఎస్. 8 లెవెల్స్ కంప్లీట్ అయినప్పుడు మీకు అక్కడ 42 లక్షలు వస్తే ఇక్కడ 2.5 CR వస్తుంది. ఇది క్లియరా? క్లియర్. ఓకే సార్. నెక్స్ట్ ఇక్కడ లీడర్ గా కొంతమంది ఆలోచిస్తారు. సార్ మరి నా టీం వాళ్ళు చేసుకుంటారు, మరి నాకేమైనా బెనిఫిట్ ఉందా? ఎస్. మనకి ఫస్ట్ మనకి $20తో ప్లాన్ స్టార్టింగ్ ప్లాన్ ఎలా అయితే ఉంటుందో లెవెల్ ఇన్కమ్, అలాగే ఇందులో కూడా 10 లెవెల్స్ ఇన్కమ్ ఉంది. బట్ ఇక్కడ లెవెల్ ఇన్కమ్ నార్మల్ గా డిజైన్ చేశారు. అంటే రెగ్యులర్ గా అందరు చేస్తున్నదే. ఎలా అంటే స్పాన్సర్ కి, అంటే సపోజ్ నేను బెనర్జీ గారు డౌన్ లైన్ ఉన్నారనుకోండి, నేను అప్గ్రేడ్ చేసుకుంటే బెనర్జీ గారికి నేను ఫస్ట్ లెవెల్ కాబట్టి నా మీద సార్కి $10 వచ్చేస్తుంది. $10. నా డౌన్ లైన్ లో భాషా గారు ఉన్నారనుకోండి, భాషా గారు నాకు ఫస్ట్ లెవెల్ అవుతారు. భాషా గారు అప్గ్రేడ్ చేసుకుంటే
నాకు $10 వస్తుంది. బెనర్జీ గారికి సెకండ్ లెవెల్ అవుతారు కాబట్టి భాషా గారు $2 వస్తాయి. ఫస్ట్ లెవెల్ నుంచి $10, సెకండ్ లెవెల్లో ఎంత టీం ఉంటే అంత టీం మీద ఒక్కొక్క పర్సన్ మీద $2. సపోజ్ ఇప్పుడు 100 మందిని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మన టీంలోనే. మన అవును. దుర్గారావు కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఒకవేళ పేర్లు మర్చిపోతే ఉమ్. సారీ. మోర్ దాన్ 50-60 మెంబర్స్ చాలా మంది చేసిన లీడర్సే ఉన్నారు. సో అలా మీకు మీ డౌన్ లైన్ లో ఉన్న ఫస్ట్ లెవెల్లో 100 మందిలో కనీసం ఒక 50 మంది చేశారనుకోండి, 50 × 10 $500 మీకు రిఫరల్ కమిషన్ వచ్చేస్తుంది, లెవెల్ కమిషన్. సెకండ్ లెవెల్లో ఉన్న టీం మీద ఎంతమంది చేసుకుంటే ఒక్కొక్కరి మీద $2 చొప్పున వస్తుంది. 3వ లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు ప్రతి లెవెల్ మీద ఎంత టీం మనకు అప్గ్రేడ్ చేసుకుంటారు ఒక్కొక్కరి మీద $1 చొప్పున వచ్చేస్తుంది. ఇది లెవెల్ కమిషన్. ఓకే. ఓకేనా? ఎస్. ఓకే ఇక సార్. తరువాత పాత ప్లాన్ లో లేనిది దీంట్లో కొత్తది యాడ్ చేసిన విషయం ఇంకొకటి ఉంది. ఏంటంటే ఇప్పుడు నా సీనియర్ బెనర్జీ గారు ఫస్ట్ లెవెల్లో నేనున్నాను. ఇది ఓన్లీ ఒక్క లెవెల్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. నాకు ఎప్పుడైతే మన రాయల్టీ 2 ఇన్కమ్ వస్తుందో నాకు వస్తున్న ఇన్కమ్ లో 20% బెనర్జీ గారికి ఇస్తారు, స్పాన్సర్ కి. సో డైరెక్ట్ మనకు వచ్చే ఇన్కమ్ కాకుండా స్పాన్సర్ ఇన్కమ్ ఇది సపరేట్. ఇది స్పాన్సర్ ఇన్కమ్ ఎస్. రాయల్టీ 2 లో సపోజ్ మీ కింద ఇందాక నేను చెప్పినట్టు ఒక 100 మందిలో 50 మంది అప్గ్రేడ్ చేసుకున్నారు, 50 మంది కూడా 8 లెవెల్స్ ఆటోబుల్ తీసుకున్నారు అనుకోండి. జస్ట్ ఇమాజిన్ అంతే. ఒక్కొక్కరి మీద 2.5 CR లో 20% 50 లక్షలు. 50 లక్షలు ఇంటూ 50 మంది ఎంత సార్? 25 కోట్లు. బా, లెవెల్ ఇన్కమ్ తో సమానంగా వచ్చేస్తుంది ఇది కూడా. మీ డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళు ఆటో పూల్ తీసుకున్నప్పుడు మీ ఫస్ట్ లెవెల్ ఆటో పూల్ తీసుకున్న దాని మీద 20% మన స్పాన్సర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది పాత టీం యాజ్ ఇస్ గా ఎక్కడైతే ఉంటుందో అక్కడే టీం ఉంటుంది. అక్కడ వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటే యాజ్ ఇస్ గా లెవెల్స్ లో ఆ విధంగానే లెవెల్ కమిషన్ $1 కలుస్తూ ఉంటుంది. బట్ గ్లోబల్ ఆటో పూల్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, అది మీకు తెలిసిందే. ఇప్పుడు ఆల్రెడీ మనకి రాయల్టీ 1 లో ఉన్నటువంటి గ్లోబల్ ఆటో పూల్ అనేది మీ టీం తో సంబంధం లేకుండా వస్తున్నదే కదా. కొంతమంది ఒక్క లెవెల్ కూడా పూర్తి చేయని వాళ్ళకి 4 ఆటో పూల్స్ తీసుకున్న వాళ్ళు, 3 ఆటో పూల్స్ తీసుకున్న వాళ్ళు మనం పోయినసారి చూసాం. గ్రూప్ లో వాళ్ళే షేర్ చేసిన విషయాలు కూడా మనకు తెలుసు. సో ఇది అంతే, గ్లోబల్ గా వచ్చేస్తుంది కాబట్టి అది మీ టీంతోనూ ఎవరి టీంతోనూ సంబంధం లేకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో వస్తుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది సార్. రైట్. క్లియర్ కట్ గా నీట్ గా చెప్పారు సార్. ఇందులో డౌట్లు ఏమి లేవు. ఎవరైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి మహేష్ గారితో మాట్లాడొచ్చు. సార్ అమీర్ బాషా గారు మీకు అన్మ్యూట్ చేశాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఈ $50 అప్డేట్ చేసుకుంటే మన ప్లేనర్ అప్డేట్ చేసుకోకపోయినా ఆయనకి కమిషన్ $10 వచ్చింది సార్? రాదు సార్, హోల్డ్ లో ఉంటుంది, ఆయన చేసుకున్న తర్వాత వస్తుంది. మిగిలిన పైన ఉన్నారు సార్ 10th లెవెల్ వాళ్ళకి అంతేనా సార్? ఎవరైనా అంతే. ఇప్పుడు సపోజ్ ఇందాక నేను చేసిన ఎగ్జాంపుల్ అనుకోండి సార్, బాషా గారు అప్గ్రేడ్ చేసుకున్నారు, నేను చేసుకోలేదు, బెనర్జీ గారు చేసుకున్నారు అనుకోండి. నేను మధ్యలో ఉన్నాను, నాకు $10 రావు, బెనర్జీ గారు $2 వచ్చేస్తాయి. నా హోల్డ్ లో ఉంటాయి అంతే. నేను ఎప్పుడు చేసుకుంటే అప్పుడు నాకు రిలీజ్ అవుతాయి. ఓకేనా? ఓకే సార్. నేనే చెప్పాల్సింది అది మర్చిపోయాను, సారీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. సార్ ఒకటి చిన్న డౌట్ సార్. దీనిలో ఇప్పుడు మన రాయల్టీ 1 ఉంది కదా సార్, సార్ దాంట్లో రాయల్టీ 1 యొక్క అమౌంట్ ను విత్డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ లెవెల్ లో ఖచ్చితంగా 4 కంప్లీట్ చేసి ఉండాలి. ఇప్పుడు రాయల్టీ 2 లో కూడా విత్డ్రా చేసుకోవాలంటే 4 $50 చేత ప్రమోట్ చెయ్యాలా? అది అవసరమా? మరి ఇది ఒక డౌట్ సార్ నాకు. అవసరం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
అనిత గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ నాకు డౌట్ అంటే ఇప్పుడు $50 అప్గ్రేడ్ అని ఏమి చెప్పారు కదా సార్, అది ఒక టైం మాత్రమే అప్గ్రేడ్ ఉంటుందా లేదా ఇయర్ ఉంటుందా? ఏవి? లేదు మేడం, అది వన్ టైం మాత్రమే, అది ఇయర్లీ కాదు. సార్ ఓకే సార్. మళ్ళీ ఇది టైమర్ ఏదైనా ఇస్తారా సార్ అప్గ్రేడ్ కి? టైమర్ ఏముండదు మేడం, ఒక డేట్ చెప్తానన్నారు రెడ్డి గారు, మేబీ February 1 అనుకుంటున్నారు కదా. ఆ టైం మనం ముందుగానే చెప్తారు, సార్. ఒక 2 days బిఫోర్ అయినా లేదా అట్లీస్ట్ 1 day బిఫోర్ మనకి టైము డేటు రెండు అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ టైంకి మన ఐడిలో మనం ఒక $50 ఉంచుకుంటే చాలు. ఆప్షన్ ఓకే ఓపెన్ సార్, అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీను గారు. నమస్తే సార్. సార్ నమస్తే సార్, ఇప్పుడు సెకండ్ ఆటో పూల్లో స్పాన్సర్ కమ్ 8 levels పూర్తయితే 2.5 CR వస్తుంది కదా. అది వచ్చినప్పుడు పైన స్పాన్సర్కి 20% ఇస్తానన్నారు కాబట్టి అది 8 levels కంప్లీట్ అయితే ఇస్తారా, లేకపోతే ఏ లెవెల్ కా లెవెల్ కంప్లీట్ అయినప్పుడు 20%? ఏ లెవెల్ కా లెవెల్ కంప్లీట్ 20% వచ్చింది. అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. యాకయ్య గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్ అయితే నాకు ఒక చిన్న, ఇప్పుడు మనకు ప్రజెంట్ ఈ విత్డ్రాల ఆప్షన్ ఎప్పుడు ఓకే అవుతుంది సార్? ఐఎన్ఆర్ విత్డ్రాలు. ఐఎన్ఆర్ విత్డ్రాలు. ఎస్, అది FI అయిపోయిన తర్వాతనే సార్. అంతేనా సార్? అది ఆపడం వచ్చింది సార్. ఓకేనా? మేబీ ఒక 1 month పట్టొచ్చునా సార్? అంత కూడా టైం ఉంది సార్. మాక్సిమం FI అయిన తర్వాత ఇవన్నీ కూడా ఇంకొక 1 week లో క్లియర్ అయిపోతాయి. మాక్సిమం 15 to 20 days మధ్యలో అన్ని అయిపోతాయి సార్. ఇప్పుడు నేను ఒక టీం మెయింటైన్ చేస్తున్నా, నేను వేసే క్వశ్చన్స్ నాతో పాటు నా టీం నుంచి వచ్చిన ఆబ్జెక్షన్స్ ఏవి సార్ మీతో మాట్లాడేది? 100% అలాగే ఉంటాయి కూడా. అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సార్, ఇది FI అనేది ఎప్పుడు టైం పొడిగిస్తున్నారు కదా. మళ్ళీ మన MD సార్ శ్రీనివాసరెడ్డి సార్ ఏమన్నాడంటే, మీరు రేపు పొద్దున FI పర్మిషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ ఐడీలు బాగా అవుతాయి, అప్పుడు మీకు బిజినెస్ చేసుకోవడానికి ఇబ్బంది అనే మాట మాట్లాడాడు. కానీ మన దగ్గర ఒక పర్సన్, అంటే ఒక టీచర్ సార్ ఆయన సార్, ఇప్పుడు ఈ మునిక్స్ అనేది ఇండియాలో 140 కోట్లలో అంటే ఇంక్లూడ్ అయిన ఒక వ్యవస్థ అనుకుందాం మనం. ఆన్లైన్ లో FI వచ్చిన తర్వాత ఆన్లైన్ లో వచ్చే బిజినెస్ కును మనకు వచ్చే బిజినెస్ కు ఎలాంటి ఏం తేడాలు ఉన్నాయి సార్? ఎందుకంటే ఆన్లైన్ వచ్చేదానికి ఆన్లైన్ వస్తాయి, 140 కోట్లు ఆన్లైన్ లో వస్తే మన పని అవసరం ఉండదు. కానీ 140 కోట్ల జనాభాలలో ఒక 100 కోట్లు ఆన్లైన్ MD సార్ తీసుకున్నా కానీ మనం ఒక 40 కోట్లు 50 కోట్లు తీసుకొచ్చుకోవడం అవకాశం ఉంటుంది కదా సార్. ఇట్లా దాన్ని డిలే చేయడం వల్ల బిజినెస్ కూడా కొంచెం మాకు ఎవరు అంటే అందరూ క్వశ్చన్ చేయరు, కొంతమంది టెక్నికల్ గా ఆలోచించే వాళ్ళే పాయింట్అవుట్ చేస్తున్నారు అని మన ఒక టీచర్ అనే వ్యక్తి నాకు పాయింట్అవుట్ చేశాడు. మంచిదే. మీరు చెప్పింది 2 విషయాలు కూడా ఒకటే విషయం. అది FI వచ్చిన తర్వాత మీరు బిజినెస్ చేయడానికి ఏమి ఉండదు అనేది రెడ్డి గారు చెప్పారంటున్నారు కదా. రెడ్డి గారు చెప్పలేదు, జూమ్ లో నేనే చెప్పాను ఆ విషయం. FI వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ప్లే స్టోర్కి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఎలా మారుతుంది, ఇతర దేశాలకు వెళ్ళిన తర్వాత మనకి ఎంత కాంపిటీషన్ వస్తుంది, ఆటోపూల్ అయితే స్పీడ్ వస్తుంది, దాన్ని ఇప్పుడు రాయల్టీగా మార్చాము తప్ప వర్కింగ్ లో మీరున్న ఏరియాలో మీకే కాంపిటీషన్ పెరుగుతుందని చెప్పాను నేను. ఓకే, అయితే దాని వలన FI లేట్ చేయడం ఎప్పటికీ ఉండదు. ఎంత పిచ్చి ఆలోచన చూడండి. అది కావాలనుకుంటామా తక్కువ కావాలనుకుంటామా, కంపెనీ మేనేజ్మెంట్ గా ఆలోచించండి. మీరే ఒక కంపెనీ పెట్టారు సార్, ఒక 50 కోట్లు మీరు ఒక కంపెనీ పెట్టారు. కమ్యూనిటీ రావడం కోసం ఇన్ని ఆఫర్లు మీరే ఇచ్చారు. ఒక శ్రీనివాస్ రెడ్డి ప్లేస్ లో మీరే ఉన్నారనుకోండి, జస్ట్ ఇన్ని ఆఫర్లు ఇచ్చారు, ₹1 మీరు తీసుకోకుండా టీమ్ డెవలప్మెంట్ కోసం అంత డబ్బులు మీరే ఖర్చు పెట్టారు, మీటింగ్లు మీరే కండక్ట్ చేశారు, జేబులో డబ్బులు కూడా ఇంకా ఖర్చు పెట్టేశారు. ఓకేనా? ఇప్పుడు కమ్యూనిటీ స్పీడ్ గా వచ్చే ఒక అవకాశం FI రావడం అనేది, దాన్ని మీరు ఎందుకు డిలే చేసుకుంటారు?
ఎలా వచ్చినా సరే కమ్యూనిటీ రావడం అంటే ఇంపార్టెంట్ ఇక్కడ, మీకు నాకు అవును సార్, కంపెనీకి అందరికి. అందరికి ఇంపార్టెంట్ సార్. రైట్, అది ఒక పిచ్చి ఆలోచన తప్ప వేరేదేమి కాదు సార్. నేను సార్ యాజ్ ఏ మార్కెటింగ్ లీడర్ గా, మీ సార్ వెల్ విషర్ గా, మన అందరి టీం కోసం నేను చెప్పాను ఈ మాట. అది వచ్చేలోపు మనకు తెలిసిన వాళ్ళందరినీ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి, యాక్టివేషన్ తర్వాత చేసుకోవచ్చు, అట్లీస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయండి అని నేను దాదాపుగా ఒక 1 month బిఫోర్ ఒకసారి చెప్పాను జూమ్ లో, అంతే. సార్ ఇప్పుడు మీరు మాట్లాడిన సబ్జెక్ట్ విషయంలో నేను కొంచెం అంటే మీరంతా పాయింట్ అవుట్ చేయాలి, కొంచెం చేస్తే ఆయన ఏమంటాడంటే, సార్ మనం చర్చ చేసుకున్నప్పుడే మనకు విశదీకరణ అనేది ఎక్కువ అవుతుంది. మీరు అడిగినది ఆయన ప్రశ్న కూడా నేను తప్పు పట్టడం లేదు, కానీ ఇప్పుడు నేను వివరం చెప్పాను కదా. అవును సార్, అవును సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ పేరు లేదు, శాంసంగ్ అని మొబైల్ నెంబర్ ఉంది. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు అభిలాష్ అండి. పేరు పెట్టండి సార్ ప్లీజ్, మేము ఎప్పుడైనా ఇంకోసారి గుర్తు చేసుకోవడానికి బాగుంటుంది, మన వాళ్ళు వస్తుంటారు కాబట్టి. సార్ సార్ చెప్పండి. సార్ ఇప్పుడు ఇది $50 అప్గ్రేడ్ ఉంది కదా సార్, దానికి అంటే మళ్ళీ $50 బయట నుంచి తెచ్చుకో, దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలా, లేదంటే మనము ఆల్రెడీ రెఫరల్ ఇన్కమ్ మన దాంట్లో డాలర్స్ లో వస్తుంది కదా సార్, అవి ఒక $50 ఉన్నా దాంతో కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, సేమ్ సార్, రెండు ఒకటే కదా. అదే అడుగుతున్నాను సార్ అట్లా అనేసి. అంతే ఎస్, మీ దగ్గర ఉన్నటువంటి $50 $50 మీకు రిఫరల్ ద్వారా వచ్చినవైనా ఏవైనా పర్వాలేదు. ఓకే సరే, ఇంకొకటి ఇందాక సార్ అడిగిండు కానీ అప్పుడు వాయిస్ కట్ అయింది. ఇప్పుడు వరుసగా ABC అనే పర్సన్స్ ఉన్నారు సార్. ఏ అనే పర్సన్ వెళ్ళిపోయిండు పూల్లోకి, సి అనే పర్సన్ వెళ్ళిపోయిండు, మధ్యలో నేను ఉన్నాను. ఈ బి అనే పర్సన్ అప్గ్రేడ్ చేసుకోలేదు, కానీ ఈ బి కింద సి ఉన్నాడు కదా సార్, సి అనేటైనా $50 వెళ్ళిపోయిండు. అప్పుడు మీరేమో చెప్పింది సార్, ఆ ఇన్కమ్ రాదు ఏదో అన్నారు, అది కట్ అయింది వాయిస్. ఎవరికి రాదు, ఎప్పుడు రాదు, అది హోల్డ్ అని అన్నారు. ఇన్కమ్ ఇప్పుడు బి అనే వ్యక్తికి సి ద్వారా రిఫరల్ ఇన్కమ్ రావాలి కదా సార్, $10. అవునవును సార్, అవును సార్. అది అక్కడ హోల్డ్ లో ఉంటుంది. ఓకే, ఈయన ఎప్పుడు యాక్టివేట్ చేసుకుంటే అప్పుడు ఆ $10 రిలీజ్ అవుతాయి. ఈ బి అనే పర్సన్ $50 తో అయినప్పుడు ఆటోమేటిక్ గా ఈయనకు $10 వచ్చేస్తాయి. అంతే అతని ప్లేస్ లో అతను డౌన్ లైన్ ఎంత మంది ఉన్నారో అంత అమౌంట్ వచ్చేస్తుంది. ఓకే, ఎంత మంది చేసుకున్నా వాళ్ళందరి హోల్డ్ లో ఉండి ఇప్పుడు వచ్చేస్తాయి, అంతే కదా సార్? అంతే సార్. ఓకే సార్, ఇంకొకటి అంటే అడగద్దు, అడిగితే ఇంకా మీకు విసుగొచ్చేస్తుంది కానీ ఏమి అనుకోవద్దు సార్. నేను అంటే ఎమ్మెల్యేలో కొంతమందికి ఆదిత్యలో ఉంటది కదా సార్, ఒక 20 సంవత్సరాలు 15-20 సంవత్సరాలు అదే ఒక అతను అంటే మంచి జాబరు, ఆయనకు 1,50,000 శాలరీ వస్తది. ఆయన చాలా వాటిలో చేసి చాలా పోగొట్టుకున్నాడు, లక్షల్లో పోగొట్టుకున్నాడు. ఆయనకు చెప్తే ఆయన అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. బట్ ఏమన్నాడంటే ప్లే స్టోర్ లో యాప్ లేదు ఒకటి, రెండోది మన ఆన్లైన్ లో వెతికి నాకు అసలు FIU లిస్ట్ మొత్తం పెట్టేసిండు. ఇలా నాకు ఎక్కడ చూపించు, నేను తప్పు పడతలేను అభిలాష్, కాకపోతే నేను ఇప్పుడు ఎవరికన్నా చెప్తే ఆల్రెడీ చాలా లక్షలు పోగొట్టుకున్నా, వేరే వాళ్ళకి చెప్పి కూడా వాళ్ళే కూడా నేను పోగొట్టలేదు, ఆ కంపెనీలు చేసుట్లో పోయినాయి. ఇప్పుడు నేను రిఫర్ చేయడానికి నాకు కొంచెం ముఖం ఉండదు కదా, కొద్దిగా నువ్వు కూడా ఆలోచించాను. నేను ఏంటున్నది మళ్ళీ అందరికి ఒకసారి చెప్తాను చూడండి. ఎప్పుడు రావచ్చు మనకు FIU పర్మిషన్ తోని? మాక్సిమం 1 week or 10 days లోకి వచ్చేస్తుంది. ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. అది రకరకాల కండిషన్స్ మన 1వ తారీఖు నుంచి మారడం వల్ల మనకు డిలే అయింది. వాళ్ళు పెడుతున్న కండిషన్ చాలా మారిపోయినాయి. అవన్నీ కూడా మాకు తెలుసు. అది మనకు రెడీ గారు అంత అయిన తర్వాత మీకు వివరిస్తారు కూడా, ఎందుకు డిలే అయింది కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనా సార్? ఇప్పుడు ఆయన ఎవరైతే ఉన్నారో మంత్లీ 1.5 lakh తీసుకుంటున్న వ్యక్తి కావచ్చు, లేదా అసలు ఏమీ తెలియని వ్యక్తి కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి మనతో ఒక మాట చెప్పారు అంటే, నా ఉద్దేశం చెప్తున్నాను సార్, ఇదే కరెక్ట్ అని కూడా నేను ఎప్పుడు మాట్లాడను. వాళ్ళకున్న అనుభవాల రీత్యా వాళ్ళు మాట్లాడతారు, నాకున్న అనుభవం మీకున్న అనుభవం మాట్లాడతారు, ఆయన ఎంతో పోగొట్టుకున్న అనుభవాలు ఆయన మాట్లాడతారు. ఎవరు మాట్లాడింది కరెక్ట్ అనేది కూడా మనం ఎక్కడా పరిగణలో చేయలేము. కరెక్ట్ కదా? ఇదే జాగ్రత్త ఆయన డే 1 తీసుకుంటే లక్షలు పోగొట్టుకునే వాళ్ళు కాదు కదా, అంత టీంని డిస్టర్బ్ చేసే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఆయన చేస్తున్నారు, మంచి విషయమే.
వచ్చిన తర్వాత ఆయన్ని మనం ఇన్వైట్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే. సార్. ఇంకొక చిన్న విషయం సార్. ఇప్పుడు చెప్పండి. ఈ $50 అప్గ్రేడ్ ఏదైతే ఉన్నదో అది మనకు ఈ FIA పర్మిషన్ వచ్చి మనకు యాప్ స్టోర్లకు రిలీజ్ అయిన తర్వాత అది ఎప్పుడన్నా కానీ సార్. ఇప్పుడు సపోజ్ గా యాప్ స్టోర్లకు ఫిబ్రవరి 5th వచ్చింది అనుకున్నాం సార్. దాని ఓకే. తర్వాత ఈ $50 అప్గ్రేడ్ పెట్టండి సార్. ఒక 1 వీక్ 10 days టైం ఇచ్చి పెట్టండి. ఇప్పుడు సపోజ్ గా రేపే వచ్చింది సార్, 22కి వచ్చింది. ఓకే, ఫిబ్రవరి 1st పెట్టేసేయండి. లేదు ఫిబ్రవరి 1st వచ్చింది అనుకోండి, ఒక 10 days గ్యాప్ ఇచ్చి అప్పుడు ఫిబ్రవరి 10కో 11కో అట్లా పెట్టండి సార్. సార్ అంటే యాప్ స్టోర్లకు వచ్చిన తర్వాత ఓకే. ఈ ఓకే. మీరు చెప్పింది $50 అప్గ్రేడ్ పెడితే కొంచెం బాగుంటది. ఓకే. ఓకే. మీరు చెప్పింది నేను ఈ సూచనని కూడా మన మేనేజ్మెంట్‌కి తెలియపరుస్తాను. వాళ్ళు ఏం చెప్తారో మన నెక్స్ట్ జూమ్‌లో దాని గురించి డిస్కస్ చేద్దాం. అది కూడా ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని పెట్టండి సార్, అయిపోద్ది. అలాగే. ఒక్క సెకండ్ లైన్‌లో ఉండండి. ఓకే. సార్ అందరికీ ఒక గుడ్ న్యూస్. మన వర్మ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం చెప్పండి సార్. సార్ మొన్న 31st లోపు అచీవ్ అయిన వాళ్ళు ఒకసారి అందరూ ఐడియల్ చెక్ చేసుకోండి సార్. ఆ $250 పడిపోయి ఇప్పుడే పడ్డాయి. ఒకసారి అందరూ వెరిఫై చేసుకోండి సార్. అంటే నాకు కొంచెం సార్ ఎస్ సార్ అంటే నాకు కొంచెం ఈ కపం చేసి గొంతు కొంచెం ఈ మంచులో తిరగడం, నేను మాట్లాడలేకపోతున్నాను. అందుకనే మహేష్ గారు లీడ్ తీసుకున్నారు. ఒకసారి అందరూ వెరిఫై చేసుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. ఎవరైనా చెక్ చేసుకుంటే అది చూసి మనం మెసేజ్లో పెట్టేయండి, పర్వాలేదు. అవినాష్ గారు మీరు చెప్పింది అయితే నేను సార్కి ఒకసారి చెప్తాను. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి మై గుడ్నెస్ అప్పటికి FI వచ్చిందనుకోండి, మీరు అన్నట్టే ఫిబ్రవరి 1 లోపు మనం స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ప్లే స్టోర్కి వచ్చిన తర్వాత అంటే మన కాంపిటీషన్ పెరిగిపోతుంది. అది కూడా మనం గమనిద్దాము. దాన్ని ఎలా ప్లాన్ చేయాలనేది కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం. మనకి ఇంకొక టైం ఉంది కాబట్టి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇంకొకటి ఒక చిన్నది ఉంది సార్. చెప్పండి. ఇప్పుడు ఇది 20% అనేసి అన్నారు కదా సార్. ఇప్పుడు మన కింది వాళ్ళు ఒక $100 తీసుకుంటే అందులో 20% $20 మనకు వస్తాయి రాయల్టీ 2లో. అంతే. అది ఒకసారి అడిగిండు, ప్రతి లెవెల్ కి వస్తాయా లేకుంటే మొత్తం 2.5 crores అచీవ్ అయిన తర్వాత వస్తాయా అనేసి అడిగిండు. అది చెప్తా ఉంటే కూడా కొంచెం వాయిస్ కట్ అయింది. నేను చెప్పింది మీకు వినిపించలేదా? అది వాయిస్ కట్ అయింది సార్. ఓకే. ప్రతి లెవెల్ కి వస్తుంది సార్. ఓకే. ఆయన $10 తీసుకున్నా మనకు $2 వస్తుంది. $100 తీసుకున్నా $20 వస్తుంది. అంతే కదా సార్? అంతే. ఓకేనా? థ్యాంక్ యూ. రమేష్ రామ్మోహన్ గారు మీకు అన్మ్యూట్ చేశాను. సార్ నమస్తే సార్. సార్ నమస్తే. ఏం లేదు సార్, చిన్న డౌట్ ఏమంటే ఇప్పుడు మీరు 20% అప్లైనర్కి వెళ్తుంది అన్నారు కదా, రాయల్టీలో 2లో సెకండ్ ఆటోపుల్ అనుకోండి, 20% అప్లైనర్కి వెళ్తే దీంట్లో నుంచి కట్ చేసి ఇస్తారా లేదంటే కంపెనీ ఇస్తారా? కట్ చేసి ఇస్తారు సార్. అంటే కింద డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కట్ చేసి వీళ్ళకి తగ్గించి అప్లైనర్కి ఇస్తారు, అంతే కదా సార్? ఇంకోటి ఏమంటే సార్, అది $250 పడ్డాయి సార్, నేను చెక్ చేశాను ఇప్పుడే. ఓకే, థ్యాంక్ యూ. అది యాక్చువల్ గా పడ్డాయి సార్, అందరికి పడింది. అది అయిన తర్వాత చెప్పాలని నేను కూడా ఆగాను. ఫెస్టివల్ కి బిఫోర్ అది లిస్ట్ తీస్తే మనకి పాత వాళ్ళకి వేసి ఉన్నారు చూసారా, ఆ లిస్టు ఈ లిస్టు కలిసి వచ్చేసింది ఒకటి. ఫెస్టివల్ కి బిఫోర్ మన ఏదైతే అడ్మిన్ టీం ఉన్నారో వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళారు మన FI పని మీద. సార్ వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేసి వేయడం కోసం మనకి కొంచెం డిలే అయింది. ఓకేనా? ఓకే సార్. ఆనంద్ గారు మీకు అడ్మిట్ చేశాను. ఆనంద్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్.
సార్ ఏం లేదు సార్, నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్. మీకు ఎంత సీనియర్ కాదు సార్, కొంతమంది జాయిన్ అయ్యాను. అయితే నాకు నేను మా డబ్బులు అమౌంట్ దాంట్లో వేసేసి ట్రేడింగ్ చేస్తే ట్రేడింగ్ కావట్లేదు సార్. ట్రేడింగ్ చేసుకోకపోతే 5 మినిట్స్ సార్. ఎంఎన్సీ కానీ మన కేబీసీ ఏదైనా కొనడానికి పోతే అది 5 మినిట్స్ అనేది వస్తుంది సార్. అది ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే 5 సెకండ్స్. ఇప్పుడు కూడా తెలుస్తుంది సార్ నాకు. అది ఎందుకోసం అర్థం కావట్లేదు మరి. నాకు అట్లా ఎట్లా వస్తుంది చేసి కొందామని పోయినాను, డబ్బులు అమౌంట్ వేసాను అని తీసుకున్నాను. అది కొనడానికి పోతే నాకు 5 సెకండ్స్ రెడ్గా వస్తుంది. నిన్న కొన్నాను, మొన్న కూడా కొన్నాను మునెక్స్ లో. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ సార్, ఎక్స్చేంజ్ అమౌంట్ ఉంది, యూఎస్డిటీ ఉంది. టెస్ట్ చేయడానికి జస్ట్ 8-10 అంటే పెట్టుకున్నాను సార్, ఎక్కువ పెట్టలేదు. సో టెస్ట్ చేద్దామని మనకు అది సార్ మినిమం 5.5 తోనే మనం కొనాల్సి ఉంటుంది. అమ్మినా సార్ ఈ 8 నాకు దేవాల్సి ఉన్నాయి సార్. అక్కడ $8 ఉన్నాయి. సరే అదేనా? అది ఒకటే సార్ నాకు అందుకే ప్రాబ్లం అవుతుంది. నాకు ఎందుకు వస్తలేదంటే అర్థమని అంతే. నాకు మాకు వస్తుంది సార్ 5 మినిట్స్ అంటుంది సార్. అది 5 సెకండ్స్ తర్వాత వస్తుంది. ఎట్లా దానికి వస్తుందా అందరికి వస్తుందా అంటే నాకు డౌట్ సార్ ట్రేడింగ్. ఒకసారి కస్టమర్ కేర్ లో పెట్టండి, లేదంటే మిశ్రా గారి నెంబర్ ఉందా మీ దగ్గర? లేదు సార్, దగ్గర లేదు సార్. మీ సీనియర్ ఎవరు? ఇక కొమ్మూరు అది షార్దా సార్, సైడ్ మన ఆనందరావు ఇచ్చాడు సార్. నాకు కస్టమర్ కేర్ పెట్టండి సార్. అది మీ కంప్లైంట్ ఒకసారి పెట్టండి, దాన్ని క్లియర్ చేపిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడే పెట్టండి, నేను మన జూమ్ అయిపోయినామంటే నేను మిశ్రా గారికి చెప్పి అది చెప్పిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. రమేష్, హలో రమేష్ జిఎల్పురం. భాస్కర్ గారు మీకు అన్మ్యూట్ చేశాను సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఏం లేదు, ఇది కూడా 4 మ్యాట్రికేనా? ఇది $50 చేసేది 4 మ్యాట్రిక్స్ సార్. 4 + 8 + 16 ఇట్లానే వస్తుందా మనకు ఆటో పోల్? అంతే సార్, 4, 16, 64 ఇలాగ వస్తుంది. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే సార్, తొందరగా ఫాలోఅప్ చేయండి. ఇంకంతే, ఏం లేదు మా క్వశ్చన్స్ అయితే పని చేసుకుంటే వెళ్ళడం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటరమణ గారు. నమస్తే అండి సార్. నమస్తే సార్. ఇప్పుడు $50తో సబ్స్క్రైబ్ చేసుకుంటే 500 కేబీసీ కాయిన్స్ ఇస్తారు కదండి. అవును సార్. అది మనకి ఎక్స్చేంజ్ లో కొనేసి ఇస్తారండి, లేకపోతే ఎలా సార్? మోనెక్స్ మేనేజ్మెంట్ కొనేసి మనకి ఇస్తారు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. కృష్ణకుమారి గారు. ఓకే అండి. ఓకే. కృష్ణకుమారి గారు మీకు అన్మ్యూట్ చేశాను. హలో మేడం, చెప్పండి సార్. నమస్తే అండి. మరి నమస్తే. ఇప్పుడు ఆగస్ట్లో యాక్టివేట్ చేసుకున్న వాళ్ళు 2 ఉన్నారు మా ఫ్రెండ్స్. అయితే వాళ్ళలో 2 days ఏనండి గ్యాప్. ఒకళ్ళకేమో 2 lines అది ఆటో పూల్ కంప్లీట్ అయిపోయింది. ఒకరికేమో అసలు స్టార్ట్ అవ్వలేదండి. జస్ట్ 2 days గ్యాప్ ఇద్దరికిను. ఓకే. అది ఏంటా అని. ఆ 2 days లో చాలా మంది మధ్యలో జాయిన్ అయిపోయి ఉంటారు కదా మేడం. వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న గ్యాప్ లో చాలా మంది వచ్చేసి ఉంటారు. మనకి జస్ట్ ఒక 10-15 days, సారీ 10-15 minutes గ్యాప్ ఉంటేనే మాకు ఇప్పుడు థర్డ్ ఆటో పూల్ రావడానికి మోర్ దెన్ 1 week పట్టింది. 1 week 10 days కూడా పట్టింది. సో ఆ మధ్యలో ఎక్కువ మంది జాయిన్ అవ్వడం వల్ల ఆ గ్యాప్ ఉంటుంది అంతే.
అంటే 2 లైన్స్ అయిపోయింది కదండి, ఒక లైన్ అన్నా అవ్వాలిగా ఇంకొక ఆయనకి, అంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అని. అదే మరి ఆ 2 days లో చాలా మంది వచ్చేసి ఉంటారు కదా, అది ఫస్ట్ ఓకే కమ్ ఫస్ట్ ఓకే సర్వ్ కదా, ఒక్క నిమిషం కాదు, ఒక సెకండ్ డిఫరెన్స్ కూడా మనకి అక్కడ లేట్ చూపిస్తుంది ఫ్యూచర్ లో చాలా ఎక్కువ. ఓకే 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 ఓకేనండి. సరే థ్యాంక్స్ అండి. ఓకే సార్, టైం అవుతుంది. మనోహర్ రావు గారు, మీకు అన్మ్యూట్ చేశాను సార్. సార్ మనోహర్ రావు గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. రమేష్ విజయపురం, సార్ భుజంగరావు గారు. సార్ నమస్తే సార్. అదే ఇందాక అభినవ్ అనే అబ్బాయి ఎవరో అడిగారు కదండి. అభిలాష్. అదే ఎఫ్ఐయు పర్మిషన్ వచ్చిన తర్వాత పెడితే బాగుంది కదా అని అంటున్నారు, కానీ మరి అప్పటికి వరల్డ్ వైడ్ గా చాలా ఎక్కువ మంది అయిపోతారు కదండి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఆటో పుల్ వెనకబడిపోతారు కదా. ముందుగా అయితేనే ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. ఆయన మేము కూడా అందరూ అదే వరల్డ్ అనుకున్నాము. వైడ్ వచ్చిన తర్వాత అంటే ఆటో పుల్ మన వాళ్ళు వెనకబడిపోవచ్చు. అదే మేము కూడా అదే అనుకున్నాము. ఆయన చెప్పింది కూడా ఒకసారి మనం చెప్దాం, తప్పేముంది. మన అదేనండి, అంటే మన ఇండియన్స్ గా కొంచెం ముందుగా ఉన్నట్టు ఉంటారు కదండి, మన ఆంధ్ర వాళ్ళు తెలుగు అదేమని. అవునవును, అందుకోసమే ఈ ప్రయత్నాలన్నీ. సార్ అదే సార్, మేడం గారు ఇందాక అడిగారు కదా, అంటే 2 రోజుల్లో మొదటి వ్యక్తికి 2 ఆటో పుల్స్ వచ్చాయి, రెండో కనీసం ఫస్ట్ ఆటో పుల్ కూడా రాలేదు, ఒకటి ఆటో పుల్ కంప్లీట్ ఇద్దరు అవుతుంది, 2 ఆటో పుల్ 2 రోజుల్లో మొదట ఆవిడకి వచ్చింది అని అడుగుతున్నారు. అదే అర్థమైంది నాకు. బట్ ఆ 2 days చాలా ఎక్కువ టీం వచ్చి ఉంటుంది సార్, మనకి ఆ డిఫరెన్స్ తెలీదు. 2 days అంటే చాలా పెద్ద టీము మనకి. నేను చూశాను కదా, ఎందుకు మన బెనర్జీ గారు బెస్ట్ ఎగ్జాంపుల్, తర్వాత మన భాషా గారు కూడా ఉన్నారు. నేను నా ఇంట్లో ఐడి నేను వేయడానికి లేట్ అవ్వడం వల్ల అంటే 1 day టైం పట్టింది అంతే, మా తమ్ముడు. సార్ ఇంకో ఇన్ఫర్మేషన్ సార్, ఇప్పుడు ఆటో పుల్ లాస్ట్ ఇప్పుడు ఫస్ట్ లెవెల్ కి వచ్చిన వాళ్ళు ఏ డేట్ లో వేసిన వాళ్ళకి వచ్చింది ఏమైనా ఐడియా ఉంటుంది సార్? తెలియదు సార్, నేను దాన్ని అసలు అంత అంటే ఫస్ట్ ఆటో పుల్ తగిలిన వాళ్ళకి, అంటే ఏ డేట్ లో వేసిన వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ఆటో పుల్ కి వస్తున్నారని. అదే మా వాళ్ళు ఏదో కొంతమంది చూస్తూ ఉంటారు, ఎవరైనా వచ్చిన వాళ్ళకి పెడుతూ ఉంటారు కదా సార్, మన టెలిగ్రామ్లోను వాట్సాప్ లోను. అది చూసి ఈ డేట్ వరకు మనకు వచ్చిందని తెలుసుకోవడమే తప్ప అది మన దగ్గర ఏమి ఉండదు. ఎవరైనా వచ్చింది అని వాళ్ళు చెప్తే ఓకే, నాకు ఇది ఆటో పోల్ వచ్చింది, 4th పోల్ వచ్చింది, ఇందాక మేడం గారు చెప్పారు అనుకుంటాను, చాటింగ్ లో చూశాను 4th ఆటో పోల్ మేడం గారికి వచ్చింది అనేసి. అట్లా ఆమె ఐడి ఎప్పుడు డేట్ యాక్టివేట్ చేసుకున్నారో మనం చెక్ చేసుకుంటే ఓకే, ఈ డేట్ లో ఈ టైంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు వచ్చిందంటే దానికి ఉన్న బిఫోర్ ఉన్న వాళ్ళకి వచ్చినట్టే కదా. ఇక్కడ నుంచి తర్వాత ఉన్న వాళ్ళకి కంటిన్యూగా వస్తుంది అనేది మన ఒక లెక్క అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఇంకా టైం అయిపోయింది, క్లోజ్ చేద్దాం. సార్ ఇంకెవరైనా ఏదైనా మాట్లాడతారా? బెనర్జీ గారు. సార్ చాటింగ్ లో కొంతమంది పెట్టారు ట్రేడింగ్ బాగానే అవుతుందని, తర్వాత ఇంకొక ఆయన పెట్టారు ఇది నేను అంటే ఈ $7-8 అంత తక్కువగా నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు తెలియదు. సార్ కొత్తగా ఒక పాయింట్ చెప్పారు, అంటే మీ దగ్గర ఎన్ని డాలర్స్ పూర్తిగా పెడితే రాదు, $1 వ్యాలెట్ ఉండాలి, $7 కి కొంటే వస్తుంది అన్నారు. ఒకసారి అది కూడా చూడండి సార్. అంటే నేను ఎక్కువ డాలర్స్ ఉన్నాయి కాబట్టి నాకు అది తెలియదు. సపోజ్ ఇప్పుడు ఒక $200 అనుకోండి, ఒకసారి 100 కొంటాము, లేదా ఒక 70-80 అలా కొంటాము. సో అది మనకు తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దాం. మళ్ళీ మనకి హిందీ జూమ్ జస్ట్ 5 minutes ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికి రండి, మనం డిస్కస్ చేద్దాం సార్. ఓకేనా? ఓకే సార్, రైట్ సార్.
ఓకే 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 సార్. రైట్ రైట్ సార్.